Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Volga video for 17 million. ధనుష్ అండి ధనుష్ ది సినిమా చాలా బాగుంది. ధనుష్ సరే ధనుష్ అయినా కానీ నాగార్జున అయినా కానీ ఎవరైనా కానీ సినిమా అయితే శేఖర్ కమ్ములదండి. ధనుష్ది కాదు అండ్ నాగార్జునది కాదు ఎవరిది కాదు. సినిమా అయితే శేఖర్ కమ్ములది. ధనుష్ గారు నాగార్జున గారు డామినేట్ చేస్తారంటున్నారు. డామినేషన్ శేఖర్ కమ్ముల డామినేట్ చేసాడు అందరినీ. ఎవరెవరు డామినేట్ చేయండి. శేఖర్ కమ్ముల అందరినీ డామినేట్ చేసాడు. 3 hours 15 minutes మూవీ. ఎవరైనా కూర్చోబెడతారా? కూర్చోబెట్టండి. 3 hours 15 minutes ఎంగేజింగ్ గా కూర్చోబెట్టండి. అట్లేం లేదబ్బా. మీరు ఏం స్ప్రెడ్ చేయకండి. ఇట్లా సినిమా బాగుంది. మీరు ఎందుకు ఇట్లా లాగుంది ఏం చాలా బాగుంది సినిమా. స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, ఏం చెప్పాలనుకున్నాడో ఏం రాసుకున్నాడో పర్ఫెక్ట్ గా దింపిండు. లవ్ స్టోరీ తర్వాత వచ్చిండు, గ్యాప్ తీసుకొని వచ్చిండు, బట్ చాలా బాగా చెప్పిండు సినిమా. ఎవరైనా 3 hours 15 minutes కూర్చోబెట్టాలంటే ఈ రోజుల్లో ఎవరు కూర్చోబెట్టట్లేదు, బట్ ఆయన కూర్చోబెట్టిండు. టేక్ ఏ బాబు. అంటే సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు మీరు? సినిమా మొత్తం హైలైట్ నాగార్జున బాబే కనిపిస్తారు అంతే, ఇంకెవరు కనిపించాలా? ఇంకెవరు కనిపించరు. హీరోయిన్ గానీ రష్మిక మందన్న ఎవరు లేరు ఇంకా ఆయనదే. స్టోరీ ఏ విధంగా ఉంది? స్టోరీ సూపర్ అండి. చాలా శేఖర్ కమల్ గారు చాలా బాగా ట్రీట్ చేశారు సినిమా అంతా. చాలా మంచి మూవీ. అంటే ఈ సినిమా నుంచి మనం ఏం మెసేజ్ నేర్చుకోవచ్చు సార్? ఈ సినిమా నుంచా ఒక ధనికుడు పేదవాడి గురించి తెలుసుకోవాలి అంతే. ప్రజలందరూ ధనవంతులు ఎలా ఉంటారు, పేదవాడు ఎలా ఉంటాడు, దాని గురించి బాగా చెప్పారు. ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. ధనుష్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. 1 man షో. లాస్ట్ లో మనకి ఇది కూడా బాగుంది. నాగార్జున క్యారెక్టర్ కూడా బాగుంది. లాస్ట్ లో బాగుంటుంది. డామినేటింగ్ ఉంది మొత్తం 1 man షో. ధనుషే ఇంకా ధనుష్ మ్యూజిక్ కూడా అలాడిచ్చేసింది. నాగార్జున గారికి ధనుష్ వల్ల కంబ్యాక్ వచ్చింది. ధనుష్ 1 man షో. ఇది యాక్చువల్లీ రియాలిటీ మేడం. రియాలిటీ ఇప్పుడు మనకి ఎక్కువగా ప్రైవేటైజేషన్స్ కనపడతా ఉంటాయి. ఆ ప్రైవేటైజేషన్స్ వల్ల దాని వెనకాల ఏముంది, దాని వెనకాల ఎంత కథ నడుస్తుంది అన్నది వీళ్ళు బాగా చూపించారు. లేదు ఆయన సోగ్గాడి చిన్న ఆయన కదా, ఆయనకి ఏదైనా ఇది వస్తుంది. యాక్చువల్లీ నాగార్జున సినిమా అనుకునే వచ్చాను ఫస్ట్, కానీ ధనుష్ డామినేటింగ్ 1 man షో. రష్మిక క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్. తను కూడా ఇలాంటి సినిమా అంటే మొత్తం చెత్త కుప్పల్లో తను చేస్తుంది అని చెప్పేసి చాలా చాలా డామినేటింగ్ అనిపించింది. ధనుష్ 10 అంటే సినిమాకి రేటింగ్ ఇవ్వలేను. ధనుష్ యాక్టింగ్ అయితే 9 కుమ్మేశాడు. వెళ్తాము, వెళ్ళినప్పుడు ఒక సినిమాకో సాంగ్కో బయటకు వెళ్తాం, కానీ 3 hours 15 minutes మాత్రము ఎవరు ఇలా కథ లేదని ఇలా ఉంది. బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు శేఖర్ కమ్మల. సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది. న్యాచురల్ గా ఈ రోజు జరిగే ఏదైతే ప్రైవేటైజేషన్ ఉందో దాని గురించి కరెక్ట్ గా చూపించాడు శేఖర్ కమ్మల గారు. దీని నుంచి అయినా ప్రతి పబ్లిక్ కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవన్నీ చూడడానికి మంచి ఇన్స్పిరేషన్ ఉంది పబ్లిక్ కి. మంచిగా చాలా ఇన్స్పిరేషన్ తో చాలా స్క్రీన్ తో తీశాడు. స్క్రీన్ ప్లే బాగా తీశాడు. సినిమా మాత్రం హైలైట్ గా ఉంది, చాలా బాగుంది. మనము ఇప్పుడు ఎలక్షన్స్ అలా వస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా నేర్చుకోవాలా. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందని ఈ సినిమా చూపించింది. ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారో అనేది తెలిసిపోతుంది. ఆ బావులది కానీ ఆయిల్ కానీ. కాబట్టి ప్రతి ఒక్కగా కంపల్సరీ ప్రతి ఒక్కరు దీంతో ఒక మెసేజ్ నేర్చుకోవాలి పబ్లిక్. అప్పటి నుంచైనా మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి రాజ్యాంగం చేయాలని. ఆ ధనుష్ ఒక యాక్టింగ్ మాత్రం సూపర్. నేషనల్ అవార్డు పక్కా అండి. ధనుష్ యాక్టింగ్ నచ్చిందండి. మూవీ చాలా బాగుంది. ఇక్కడ అంతా శేఖర్ కమ్ల గారు మెయిన్ తీసుకున్న సన్నివేశం ఏంటంటే, ఇది కుబేరుడులో అంటే బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, లో స్థాయిలో ఉన్నటువంటి ఎటువంటి నలిగిపోతున్నారు, ప్రజలు ఎటువంటి అవస్థలు పడుతున్నారు అనేదాన్ని శేఖర్ కమ్ల గారు తీసుకున్న పాయింట్. కుబేరుడు అంటే అందరు కుబేరులే అంటే చాలా మంది కుబేరులు ఉంటారు. ఆ కుబేరుల మధ్య లో స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి సన్నివేశానికి లోన్ అవుతున్నారు, ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారు అనేదాన్ని మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ రష్మిక గారు చాలా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇక్కడ ధనుష్ గారు ఈ కాన్సెప్ట్ లో చాలా వరకు ధనుష్ గారు లో స్థాయిలో ఉన్న క్యారెక్టర్ చేయడం అంటే ఆశామాష మాటలు గారు. సో ధనుష్ గారు చాలా బాగా చేశారు. దీనికి మధ్య డిఎస్పీ గారు కూడా ఒక ఫస్ట్ లో ఒక కొడుకు తల్లి కొడుకుకి ఎటువంటి భరోసా ఇస్తుంది,
ఎటువంటి లోన్ స్థాయికి వెళ్ళిపోతున్నాడు, ఒక తన కొడుకు ఎటువంటి బాధలు అనిపిస్తాడు అనేది కూడా తల్లి ముందర పసిగట్టద్ది. సో ఆ పసిగట్టిన విధానాన్ని శేఖర్ కమ్ముల గారు చాలా బాగా క్యాచ్ చేశారు. సో మూవీ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది చాలా అద్భుతంగా నేర్చుకోవచ్చు ఇక్కడి నుంచి. రాబోయే రోజుల్లో ధనికుల మధ్య పేదరికం ఎటువంటి పేదరికం ఎటువంటి లోస్థాయిని కావద్ది అన్నిటి కూడా మొత్తాన్ని కూడగట్టి చిత్రాన్ని నిర్మించారు. సో నేను కూడా శేఖర్ కమ్ముల గారికి పెద్ద అభిమాని. శేఖర్ కమ్ముల గారి అభిమానులు మొత్తం కూడా ఎటువంటి డోంట్ మిస్ దిస్ ఫిలిం. సో వండర్ఫుల్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. బోరింగ్ అండ్ ల్యాగ్స్ అసలు ఏం లేదు. స్టోరీ టెల్లింగ్ కానీ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బాగుంది భయ్య, బాగుంది. టోటల్ సినిమా అంటే సినిమా మొత్తం బాగుంది. చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. అవును, ఏం కాదు, పర్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా అందరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. వెల్కమ్. శేఖర్ కమ్ముల అంటేనే ఒక బ్రాండ్ కదా. బాగుందండి, బాగుంది మూవీ, చాలా బాగుంది. నాగార్జున బాగుందండి. ఇది బెగ్గర్స్ కి సంబంధించిన అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అనే దాన్ని బట్టి మూవీ ఉంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, సాంగ్స్ అలా ఏం లేవు. కొంచెం ఆ టైప్ లో ఉంటుంది కానీ సేమ్ అయితే కాదు. బ్లాక్ మనీ దానికి సంబంధించిన మూవీ. నెగటివ్ క్యారెక్టర్ కాదే. 5 out of 5. సాంగ్స్ ఉన్నట్టు ఉన్నాయి లాస్ట్ లో. పోరా పోరా అదొక సాంగ్. పర్వాలేదు, రష్మిక గారికి ఓకే, పర్లేదు. నాగార్జున గారు ఇందులో అంటే ఆయన షేడ్స్ బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి నాగార్జున గారిది. యాక్చువల్లీ నేను వచ్చింది ఈ సినిమా నాగార్జున గురించి, కానీ ఈ సినిమా అంటే ఈ సినిమాలో లాస్ట్లో ఆయన అదే అంటే చెప్పకూడదు కదా, అంతే. ఇలా చూడలేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? లైక్ ధనుష్ యాక్టింగ్ అని చెప్పొచ్చు, చాలా బాగా చేశారు. అండ్ యా ఆసమ్, ఆయన సీనియర్ యాక్టర్ కదా, చాలా బాగా చేశారు. లేదు, అందరు బాగా చేశారు, ఈవెన్ విలన్ కూడా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. చాలా పాయింట్స్ ఉన్నాయండి. అసలు స్టోరీ నేను అనుకోలేదు. కుబేరా టైటిల్ చాలా బాగుంది, ఆ టైటిల్ కి తగ్గట్టు స్టోరీ ఉంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, వచ్చి చూడాల్సిన ఫిలిం. 9. సో వన్ మ్యాన్ షో అంటున్నారు కదా, వేరే క్యారెక్టర్స్ ఏం అంత ఇంపార్టెంట్ లేదా? లేదు, అట్లా ఏం లేదే. ఏ స్టోరీ లైక్ ఏ క్యారెక్టర్ కా క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. అంటే రష్మిక గారి గురించి ఎవరు మాట్లాడట్లేదు బయట, ఓన్లీ ధనుష్ అంటున్నారు. ఇది యాక్చువల్లీ నాకు అనిపించింది స్టోరీ ప్రకారం వెళ్ళిన మూవీ కాబట్టి అట్లా పర్టికులర్ గా ఏం లేదు, అందరు క్యారెక్టర్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా గురించి చాలా బాగుంది, వచ్చి చూడండి థియేటర్స్ కి. అంతే, థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఏంటంటే అన్ని పార్ట్స్ నచ్చినాయి మేడం. ఒక కార్పొరేట్ వ్యవస్థ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా చేస్తుంటుంది అనేది. ఈ హీరో ధనుష్ యాక్షన్ మాత్రం చాలా బాగుంది. ఒక బిషగాడుగా చాలా బాగా నటించండు. ధనుష్ ఉన్నారు, నాగార్జున ఉన్నారు కదా, ఇద్దరు క్యారెక్టర్స్ లో ఏది డామినేటింగ్ గా అనిపించింది మీకు? ఏ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యింది? ఇద్దరిది బాగానే ఉంది మేడం, ఎవరిని డామినేట్ చేయలేదు. ఆయన నాగార్జున గారు ఆయన రోల్ ఆయన నటించారు, ధనుష్ గారు నాగార్జున గారికి ఈ మధ్యలో మంచి హిట్ అయితే పర్లేదు కదా, సో ఇప్పుడు అంటే దీంతో కంబ్యాక్ అయితే వచ్చింది 100% వస్తాయి మేడం, ఈ మూవీతో వస్తాయి. కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ ధనుష్ నాగార్జున కానీ ఈ మూవీ అనేది ఎలా పడింది అంటారు? కమర్షియల్ అనుకోవచ్చా? ఇది చాలా కమర్షియల్ గానే హిట్ అయింది మేడం, ఇది చాలా బాగా తీశారు. ఇది మ్యూజిక్ డైరెక్టర్ అంటే బీజిఎం కానీ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ అన్నారు, డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం కూడా బాగుంది. మీరు ఏ సీన్ కి బాగా కనెక్ట్ అయ్యారు? ఒక సాంగ్ ఉంది మేడం, ఒక సాంగ్ ఉంది అనమాట. అంటే బిషగాడు చనిపోయినప్పుడు ఊరేగిస్తుంటారు, డబ్బు ఉంటే ఎలా తీసుకెళ్తారు అన్న దాని మీద. హీరోయిన్ క్యారెక్టర్ నార్మల్ గా ఉంది మేడం, సింపుల్ గా తీశారు. షిప్ ఆఫ్ ద డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల గారు మన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూస్తే అన్ని లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి. సో ఒక తన కంఫర్ట్ జోన్ దాటి యాక్షన్ సీక్వెన్సర్ మోడ్లోకి వచ్చారు. బట్ స్టోరీకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రన్ టైమ్ 3 hours 15 minutes ఉంది.
అది చాలా లెంతీగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనిపిస్తుంది, బట్ మనకు 10 to 15 minutes ఉన్న స్టోరీ వాట్ ఈజ్ వాట్ అని అర్థమైపోతుంది. మనకి ఎక్కడ గ్రిప్పింగ్ అనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ యాజ్ యూజువల్గా ఫినిష్ చేశారు. ఇక్కడ స్టోరీ మోటో వచ్చేసి ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక మనిషి అనేది విలువ అనేది తగ్గదు. సో దాన్ని వాళ్ళు చేసే పనిని బట్టి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న మోటోని శేఖర్ గారు డైరెక్షన్ చేశారు. మనకు స్టోరీ అనేది కొత్తగా ఏమి ఉండదు, ఆల్రెడీ మనీ లాండరింగ్ సంబంధించిన చాలా మూవీస్ వచ్చాయి. బట్ దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు అనేది సినిమా డిపెండ్ అయి ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది అండ్ సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయింది. మెయిన్గా అసెట్ బీజిఎం బాగా ప్లస్ అయింది సినిమాకి. అండ్ ధనుష్ వేరే లెవెల్ యాక్టింగ్. నాకు సార్ చెప్పినట్టు వాళ్ళు ఎవరు కనిపించారు సెకండ్ హాఫ్లో, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కనిపిస్తాయి. ఇప్పుడే కుబేర మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఒక క్లాసీ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా చూసినంతసేపు కూడా మనకు ఒక ఎమోషన్ సీన్, ఒక క్లాసీగా అక్కడ జరుగుతున్న ఒక ఇంటెక్షన్ తో మనం ఈ 3 ఇంటెక్షన్ చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కడ కూడా బోరు కొట్టకుండా మనకి ఏంటంటే ఒక క్లాసీగా అక్కడ లైట్ గా కామెడీ, అంటే మనం మాట్లాడే మాటలతో కామెడీ జనరేట్ అవుతుంది కదా, ఆ కామెడీతో మనకి రష్మిక కామెడీ యూజ్ చేసుకున్నారు. బట్ క్లైమాక్స్ కి వచ్చాడు కొంచెం ఎమోషనల్ గా టచ్ చేశారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్ గా వెళ్ళిపోయిన, సెకండ్ హాఫ్ మాత్రం హెవీ ఎమోషనల్ గా పెట్టారన్న. అంటే శేఖర్ గారి కమల సినిమాలో ఏదైతే ఆయన మార్క్ ఉంటుందో ఆ మార్క్ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలాగే తీసుకెళ్లారు. బట్ డిఎస్పీ గారి మ్యూజిక్ చాలా సపోర్ట్ చేసింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఎవ్రీ సీన్ లోనూ కూడా ధనుష్ గారి యాక్టింగ్, డిఎస్పీ గారి మ్యూజిక్ తో మనం ఇంకా ఎంజాయ్ చేస్తాం ఆ సీన్ ని. ఎక్కడ కూడా మనకు బోర్ అనేది అనిపించదు. బట్ సినిమా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కొంచెం లెంత్ అయిందని ఒక ఫీల్ అయితే వస్తుంది. 3 గంటల సేపు సినిమా కూర్చోవాలంటే కొంచెం స్లో వేలో వెళ్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఇంకో 30 minutes స్ట్రిమ్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. ఎవరి యాక్టింగ్ అయితే ఆస్కర్ రేంజ్ లో ఉందన్నమాట. ధనుష్ గారి యాక్టింగ్ నిజంగా బెచ్చగడ, ఆయన చేసిన యాక్టింగ్ అయితే నిజంగా కళ్ళ ముందు ఉంది. నిజంగా మెచ్చుకోవచ్చు అనమాట. నిజంగా ఆయన తప్ప క్యారెక్టర్ ఎవరో చేయలేరురా, నిజంగా ధనుష్ అని ఒక బెచ్చగా నటిస్తున్నాడు అన్న వినవల్ల మన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆయన యాక్టింగ్. ఇంకా నాగార్జున గారి యాక్టింగ్ అయితే ఇలాంటి రోల్స్ ఇలాంటి యాక్టింగ్ చాలా చేస్తాడు ఆయన, చాలా రెగ్యులర్ ఫార్మాలిటీ ఉంది. బట్ సినిమాలో మాత్రం నాగార్జున గారు అండ్ ధనుష్ గారు కుమ్మేశారని చెప్పాలి. యాక్టింగ్ పరంగా కావచ్చు, ఆయన ఎమోషనల్ గా, ఆయన క్లాసీగా నిజంగా ర్యాంపాడించారని చెప్పొచ్చు. బట్ శేఖర్ కమల గారు డీల్ చేసిన విధానం మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ సినిమా లెంత్ ఇంకొక 30 minutes స్ట్రిమ్ చేసి ఉంటే నిజంగా సెకండ్ టైం చూస్తే రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటే అవకాశం ఉంటుంది. బట్ దీనివల్ల ఏంటంటే ఒక సినిమా ఒకసారి చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఎమోషనల్గా టచ్ అవుతారు. అంత ఎమోషనల్ సీన్స్, అంత కనెక్ట్ అయ్యే సీన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే 3 గంటల సేపు అనేవాడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం. మరి ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు, కానీ ఎవరైతే సినిమాకి వస్తారో కానీ ఒక క్లాసీ ఎమోషనల్ ఫీల్ అయితే పొందుతారంట సినిమాకి. డిఎస్పీ గారి మ్యూజిక్ ప్లస్ సినిమాకి. సో ఓవరాల్గా ఒక సూపర్ హిట్గా చెప్పుకోవచ్చు సినిమా. రేటింగ్ అయితే 3 ఇస్తాను. థ్యాంక్ యూ. Volga Videos. Congratulations, 17 million. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best to Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.